అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఆయన పాలిటిక్స్ వారానికి ఆల్మోస్ట్ వారం చూసారు, అంటే 10 రోజులకి ఒకసారి 2 సార్లు కలిసేవారు. కానీ గత 5 ఏళ్ళుగా ఆయన ఆల్మోస్ట్ నాకు 6 నెలలు సార్లు కలుస్తాను. అక్కడే తెలుస్తుంది కష్టపడుతున్నాను. నిజంగా ఎంత కష్టపడుతున్న మనిషి కోసం వచ్చి కూర్చోవాలని నేను చాలా లోపల నుంచి అనిపించింది. నేను వచ్చాను. అండ్ ఆయన లాస్ట్ టైం అందరికి తెలిసిందే, క్లోజ్గా ఫాలో అవ్వ తెలుసు. లాస్ట్ టైం ఆయన ఫస్ట్ టైం పాలిటిక్స్లో వచ్చినప్పుడు బెస్ట్ విషెస్. నాకు అప్పుడు ఎక్కడో నా మనసుకి నాకు సరిపోలా ఒక ట్వీట్ అనేది. నాకు అంత క్లోజ్ ఫ్రెండ్ ఆయన జస్ట్ ట్వీట్ పెట్టడం అంటే ఆ ఊళ్ళు రావాలి కదా, ఎక్కడ నుంచున్నారో అక్కడికి వచ్చి మనం ఆయన ఏదో జూబ్లీ నుంచి బాగా చెప్పడం, ఒక ట్వీట్ పెట్టడం కాదు కదా. ఆయన కోసం వచ్చి ఆయన ఇంటికి వచ్చి ఆయన సపోర్ట్ చేయాలి కదా నాకు అప్పుడే అనిపించింది. రాలేదు ఈసారి ఎలాగైనా చేస్తే రావాలి వచ్చాను. కేవలం ఇది నేను ఆయన పర్సనల్గా ఆయన ఫ్రెండ్ కాబట్టి కేవలం మా వైఫ్ బెస్ట్ విషెస్ చెప్పాను. మీరు 5 ఏళ్ళు చాలా కష్టపడ్డారు. అండ్ మీరు కష్టపడిన విధానం నా మనసు బాగా నచ్చి ఎలాగైనా సపోర్ట్ చేయాలని వచ్చింది. అంటే వారానికి ఒకసారి కలిసేవాళ్ళం. అలాంటి 6 నెలలకు ఒకసారి కూడా కనబడలేదు. ఎప్పుడైనా ఒక ఊరు ఎప్పుడైనా సరదాగా వచ్చినా కూడా ఆయన ప్రాణాంతా నది అడుగుతున్నాను మా ఊళ్ళో తీసుకొచ్చాడు. సో అంత కష్టపడే మనిషికి ఖచ్చితంగా అచీవ్ చేయాలని ఆయన అచీవ్ చేస్తే చూసి ఈరోజు నా మిత్రుడు అల్లు అర్జున్ గారు నంద్యాలకు వచ్చి నాకు బెస్ట్ విషెస్ ఇవ్వడం అనేది నిజంగా మర్చిపోలేనటువంటి రోజు. ఎందుకంటే సాధారణంగా వారి సినిమా ఫీల్డ్లో ఇప్పుడు పుష్ప 2లో బిజీగా ఉంటున్న సమయంలో కూడా అదే పనిగా ఒక మిత్రుడి కోసం దగ్గరగా 300 కిలోమీటర్లు వన్ వే, అంటే దగ్గర 600 కిలోమీటర్లు ట్రావెల్ చేసి కేవలం నాకు బెస్ట్ విషెస్ చెప్పడానికి రావడం అనేది నిజంగా మర్చిపోలేనటువంటి అంశం. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు కానీ కలిసినప్పుడు కానివ్వండి, ఎప్పుడు కూడా అర్జున్ కూడా సోషల్ సర్వీస్ గురించి ప్రజలకి ఏ రకంగా మంచి చేయొచ్చు, తను స్వతహాగా సినిమాల్లో ఉన్నా సరే బయట ప్రపంచానికి మనం మంచి చేయాలి, మనం ఎదగడమే కాదు మనతో పాటు 10 మందిని పైకి తీసుకురావాలి, మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన మిత్రులందరూ కూడా మనలాగే ఉండాలి అని చెప్పేసి ఒక మంచి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. దగ్గరగా 10-12 సంవత్సరాల నుంచి ఇద్దరం కూడా కలిసి తిరుగుతున్నాం, మంచి మిత్రులం. మరి ఏ రోజు ఉన్నా సరే ధైర్యం రాజకీయాల్లో ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటుందని చెప్పి కూడా సలహాలు సూచనలు ఇస్తూ, మరి రాజకీయాల్లో లేకపోయినా సరే రాజకీయ అవగాహన ఉంది, ప్రజలకు ఏ రకంగా మంచి చేయగలుగుతామని చెప్పేసి దాని గురించి కూడా ఆలోచన ఉంది. మరి ఇలాంటి ఆలోచన గల వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. మరి అందులో నా మిత్రుడు ఉండడం అనేది నిజంగా చాలా సంతోషకరం. చాలామంది మీరు చూశారు, గతంలో కూడా 2019లో కూడా ట్వీట్ చేయడం. మరి ఈరోజు అప్పటి నుంచి 5 సంవత్సరాల నుంచి కూడా నాకు ఎక్కడో మనసుకి వెల్తీగా ఉంది, నేను ఖచ్చితంగా నంద్యాలకి రావాలి అని చెప్పేసి ఎంచుకోవడం. వాస్తవంగా అయితే నేను కూడా, ఎందుకంటే తన బిజీ షెడ్యూల్లో తనకున్నటువంటి కమిట్మెంట్స్ వల్ల రాలేడులే అని చెప్పేసి నేను కూడా ఏ రోజు పర్స్యూ చేసేవాడిని కాదు. అయినా సరే గుర్తుపెట్టుకొని అదే పనిగా మిత్రుడి కోసం ఇంత దూరం రావడం అనేది తన వ్యక్తిత్వం ఈరోజు ప్రజలందరికీ కూడా తెలియజేస్తుంది.
మరి థ్యాంక్స్ అలాట్ బన్నీ. నిజంగా మేమందరం కూడా కూర్చున్నప్పుడు ఒకటే అనుకుంటాం, మిత్రులందరం కూడా ఏ ఫీల్డ్లో ఉన్నా సరే దాంట్లో బాగా చేయాలి, మంచి పేరు సాధించుకోవాలని చెప్పేసి ఇప్పుడు తన ఫీల్డ్లో నేషనల్ అవార్డు సాధించేసి మన ఆంధ్ర రాష్ట్రానికే గర్వకారణమైనారు. మరి అదేవిధంగా మిగతా మిత్రులందరం కూడా ఎవరి రంగాలలో వాళ్ళు ఉన్నత స్థాయికి చేరాలని చెప్పేసి తను కోరుకుంటూ ఉంటాడు. మరి అదేవిధంగా మేము కూడా ఈరోజు రాజకీయాల్లో మా వంతు కృషి చేయడంతో పాటు మా వంతు మార్పుని తీసుకురావాలి అని చెప్పేసి ఈరోజు కృషి చేస్తున్నాం. సో దానికి మద్దతు ఇస్తున్నటువంటి అర్జున్ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఇంకో విషయం కూడా చెప్తాను, నేను వస్తే బాగుంటుందని కానీ ఆయన ఎప్పుడు అడగలేదు, ఆయన నోరాలు అడగలేదు. నేనే ఆయన చెప్పాను, రవి నాకు ఇలా రావాలని అన్నా కూడా ఆయన రైతు బ్రదర్ మీకు ఇబ్బంది అవుతుంది అని ఆయనగా అన్నా కూడా ఇది ప్యూర్లీ నా కాలే. ఆయన వద్దన్నా కూడా అసలు ఇట్లా ఏం లేదు బ్రదర్, నాకు రావాలనుంది, నాకు మనస్ఫూర్తిగా రావాలి. నా ఫ్రెండ్స్ అంటూ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా నాకు పార్టీకి సంబంధం లేకుండా నా మనసుకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు ఏ ఫీల్డ్ అయినా ఉంటే నేను వచ్చి వాళ్ళని సపోర్ట్ చేయాలి. నాకు మనసుకు నచ్చితే చేస్తాం బ్రదర్. అండ్ ఆయన అస్సలు ఏం చెప్పాలంటే ఆయన అస్సలు ఏమాత్రం ఆయనకున్న సంస్కారానికి, ఆయనకున్న గౌరవానికి, ఆయనకున్న ఫ్రెండ్షిప్కి ఆయన ఏ రోజైనా నోరు చేసి అడగఉండొచ్చు. కానీ ఆయన అసలు ఎప్పుడు అడగలేదు. నేను ఆయన అడగలేదు కాబట్టి నాకు ఇంకా ఉంది, అరే ఆయన అసలు నోరెత్తి అడగలేదు, ఇంత క్లోజ్ ఫ్రెండ్ కూడా అడగలేదు, నేనే చేయాలని చెప్పి నాకు లోపల నుంచే ఆ ఫీలింగ్ అనిపించింది. నేనుగా వచ్చాను. ఆయన కొంచెం అక్కర్లేదు బ్రదర్, మీరు ఇబ్బంది పడతారన్నా కూడా పర్లేదు రవి నేను వస్తానని 100% నా కాల్తో నేనే ఆయన సపోర్ట్ చేద్దామని వచ్చాను. ఎందుకంటే ఈ 5 ఏళ్ళలో నేను మామూలుగా చాలా మంది చూస్తుంటాం కదా, 5 ఏళ్ళు మామూలుగా ఏదో ఫస్ట్లో కొంచెం కనబడి ఏదో లాస్ట్లో ఒక సంవత్సరం లాస్ట్ ఒక 6 నెలలో సంవత్సరం తిరుగుదాం అనే ఒక మైండ్ సెట్ ఉన్న పీపుల్ ఉన్నారు. కానీ రవి గారు అలా కాకుండా ఈ 4-5 ఏళ్ళు ఆయన మొత్తం ఆయన ప్రాణం, ఆయన మనసంతా కూడా ఆయన నియోజకవర్గం మీద ఉంటే నాకు అర్థమవుతుంది ఎంత అంటే ఒక కష్టపడి పనిచేసే పర్సన్కి అవతల పర్సన్ కష్టపడి నాకు తెలిసిపోతుంది. ఇంత సిన్సియర్గా చేసే మనిషికి 100% నేను నిజంగా నేను ఇంకెవరి గురించి నేను ఇంత గ్యారంటీగా చెప్పలేను, ఈ వ్యక్తి ఇంత కష్టపడ్డారు, నేను దగ్గర నుంచి కళ్ళారా చూశాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. అలాంటి మా రవి గారు ఇలాంటి ఎన్నెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ అలాగే ప్రజలందరికీ మంచి జరగాలి కోరుకుంటూ సెలవు.